మనందరిది ఒకటే ఫేస్, కానీ పర్సనాలిటీ మాత్రం టోటల్లీ డిఫరెంట్. కొందరు సైలెన్స్ని ఇష్టపడతారు, మరికొందరికి వైలెన్స్. సమ్ డ్రీమ్ బిగ్, సమ్ స్టే రియల్. ఈ వీడియోలో మీది ఏ టైప్ ఆఫ్ పర్సనాలిటీ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంట్రోవర్ట్. వీళ్ళు చాలా కామ్గా ఉంటారు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎవరితోనూ మాట్లాడకుండా వీళ్ళలో వీళ్ళే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వన్ ఆన్ వన్ కనెక్షన్లో మాత్రం స్ట్రాంగ్గా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే బాగా మొహమాటం ఎక్కువ. ఎక్స్ట్రోవర్ట్. ఈ పర్సనాలిటీ ఇంట్రోవర్ట్కి క్వైట్ ఆపోజిట్. వీళ్ళు పీపుల్స్ని చాలా లైక్ చేస్తారు. సోషలైజింగ్ వీళ్ళకి ఎనర్జీ ఇస్తుంది. గ్రూప్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు. వీళ్ళే కాన్వర్జేషన్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. దే ఆర్ యూజువల్లీ అవుట్ గోయింగ్, టాక్టేటివ్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్. అంబివర్ట్. వీళ్ళు మిక్స్ ఆఫ్ ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మూవ్ అవుతూ ఉంటారు. కావాలి అన్నప్పుడు గ్రూప్గా ఫామ్ అయ్యి ఎంజాయ్ చేస్తారు. అలోన్గా ఉండాలి అని అంటే చిన్న స్మైల్తో సైడ్ అయ్యి నేచర్తో టైం కూడా స్పెండ్ చేస్తారు. యాక్చువల్లీ దే నో హౌ టు బ్యాలెన్స్ బోత్ సైడ్స్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఆప్టిమిస్ట్. వీళ్ళనే పాజిటివ్ థింకర్స్ అంటారా బాబు. వీళ్ళలో ఏ మూలలో వెతికినా కూడా నెగటివిటీయే దొరకదు. టఫ్ టైమ్స్లో కూడా థింగ్స్ విల్ గెట్ బెటర్ అని నమ్ముతారు. రేవాడు నిన్ను చంపడానికి కత్తి తీసుకొస్తున్నాడు రా అంటే, లేదు పక్కన యాపిల్ ఉంది దాన్ని కట్ చేసుకొని తినడానికి అనే టైప్. దే లుక్ ఫర్ ద గుడ్ ఇన్ పీపుల్ అండ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. రియలిస్ట్. వీళ్ళు చాలా ప్రాక్టికల్ పర్సన్స్. ఎవరి దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. రియాలిటీ ఏంటి అని అర్థం చేసుకొని ఉంటారు. ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటారు. డ్రీమ్స్లో, ఇమాజినేషన్స్లో కాకుండా రియాలిటీలో ఉంటారు. They are practical and often good problem solvers.